సభాయే నమః. సత్యనారాయణ గురించి ఇప్పటికే మీరు చాలా విన్నారు. నేను లాజికల్ అంటూ ఏకే ప్రభాకర్ ఎమోషనల్గా మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు. ప్రాక్టికల్ అయినటువంటి నాగేశ్వరరావు లాజికల్గా మాట్లాడినటువంటివి విన్నారు. చివరిలో ఎమోషనల్ అయినటువంటి సత్యనారాయణ ప్రాక్టికల్గా మాట్లాడేటువంటివి వినబోతున్నారు. ఎందుకంటే మాదంతా ఒక తెగ, మేమంతా ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వాళ్ళం. వాస్తవానికి మేము సంస్కృతం మీద ప్రేమతోనో, సంస్కృతంలోనే సంస్కృతి ఉంది, సంస్కృతాన్ని కాపాడాలి అనేటువంటి ఒక పెద్ద పెద్ద లక్ష్యాలతోనో చేరిన వాళ్ళం కాదు. సంస్కృతంలో అది బ్రతుకు తెరువుకు దగ్గర దారి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సంస్కృతంలో చేరినటువంటి వాళ్ళు. చేరిన తర్వాత అన్నం పెట్టేటువంటి దానికి అన్యాయం చేయకూడదు, మనలాగా 10 మందికి అది అన్నం పెట్టగలిగినటువంటి అవకాశాన్ని కల్పించాలి అని దానికోసం కృషి చేసినటువంటి వాళ్ళు. చేసే వృత్తికి అన్యాయం చేయకూడదు అనేటువంటి చిత్తశుద్ధితో ఆ వృత్తి కోసం, ఆ వృత్తి చుట్టూ ఉండేటువంటి పరిసరాల కోసం, దాన్ని ఆశ్రయించినటువంటి మనుషుల కోసం పనిచేసినటువంటి వాళ్ళమే తప్ప, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మా బ్రతుకు తెలుగును మేము సవ్యంగా దిద్దుకున్నటువంటి వాళ్ళం. దాని పరిణామాలు, దాని యొక్క శాఖోపశాఖలుగా ఉండేటువంటి విస్తరణ, దాని నీడలో మరొకరు సేద తీరగలగడం, ఇవన్నీ కూడా అసంకల్పితంగా జరిగినవే కానీ వాటిలో మా కర్తృత్వము ఏ పార్టీ లేదు. నా అభిప్రాయంతో సత్యనారాయణ కూడా అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను. మాకున్నటువంటి ఇంకొక లక్ష్యం ఏంటంటే, ప్రత్యేకించి నాది స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నటువంటిది నా సిద్ధాంతం. వ్యాపారంలో కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు, విద్యా వ్యవస్థలోకి వస్తే స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నది నా థియరీ. ఒకవేళ ఎక్కడైనా విద్యార్థులు చెడిపోవడం అంటూ జరిగితే దానికి బాధ్యత పెద్దవాళ్ళదే, ఉపాధ్యాయులదే. ఒక విద్యార్థి చాలా గొప్పవాడైతే నా శిష్యుడు అని ఎంత గొప్పగా మనం చెప్పుకుంటామో, ఒక విద్యార్థి చెడిపోతే కూడా నా శిష్యుడు అని మనం చెప్పుకోగలగాలి. కానీ మనం అలా చెప్పుకోవటం లేదు. గొప్పవాడని నా శిష్యుడు అంటామే తప్ప చెడిపోతే నా శిష్యుడు అని ఎవడు క్లెయిమ్ చేయటం లేదు. కానీ చేయమని మన సంస్కృతి చెప్పింది. యాన్ని అస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాన్ని నో ఇతరాణి అనే తైత్రీయోపనిషత్తు చక్కగా చెప్పింది. స్నాతకోత్సవంలో గురువు చెప్తూ వేద మనుజ్య ఆచార్య అంతేవాచిన మనుశాస్తి సత్యం వద ధర్మంచర అని చెప్తూ చివరిలో చెప్పే మా వాక్యాల్లో యాన్ని అస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాన్ని నో ఇతరాని, మాలో మంచి ఏమైనా ఉంటే వాటిని గ్రహించండి, మంచి లేకుండా పొరపాట్లు ఉంటే వాటిని వదిలేయండి అని కూడా చెప్పినటువంటి గొప్ప గురువులు కలిగినటువంటి జాతి మనది. ఆ సంస్కృతిని మనం విస్మరించి గొప్పతనం అయితే మన అకౌంట్లో వేసుకొని తేడా ఏమైనా ఉంటే వాడు చెడిపోతున్నాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అది జరగకూడదు. కాబట్టి స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఈ సిద్ధాంతంతో నేను ఈ ముగ్గురి విషయంలోనే ఒకప్పుడు కాలేజీలో చేసినటువంటి ప్రవర్తన, ఒక చిన్న చర్య వాళ్ళ ముగ్గురిని ఆ తర్వాత వాళ్ళ జీవితాంతం విద్యార్థుల కోసం పనిచేసేటట్టుగా చేసింది. ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ ముగ్గురే నాగేశ్వరరావు, సత్యనారాయణ, ప్రభాకర్ విద్యార్థులు వాళ్ళు చేయని తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించవలసి వచ్చింది. నేను వాళ్ళ పక్షంలో ఉండి ప్రిన్సిపాల్తో పోరాడవలసి వచ్చింది. వాళ్ళ తప్పేం లేదు అని. చాలా చిన్న అంశం. ఫస్ట్ బెల్కు ప్రేయర్కు రావాలి, సెకండ్ బెల్కు ప్రేయర్ ప్రారంభమవుతుంది, అది నియమం. బాగా ఎండగా ఉంటుందని ప్రిన్సిపాల్ గారు ఏం చేశారంటే ఫస్ట్ బెల్కి రాక్కర్లేదు, సెకండ్ బెల్ ప్రేయర్ లోపు వచ్చి నిలబడితే చాలు అనేటువంటి వెసులుబాటు వారే ఇచ్చారు. ఒకరోజు అనుకోకుండా ఆయనే ముందు వచ్చేసి సెకండ్ బెల్ కొట్టక ముందే ప్రేయర్ ప్రారంభించేసేయండి అన్నారు. ప్రేయర్ ప్రారంభమైంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చారు. మీరు ప్రేయర్కి ఆలస్యంగా వచ్చారు కాబట్టి మీకు ఈ రోజంతా ఆబ్సెంట్ అని చెప్పి ప్రిన్సిపాల్ గారు వీళ్ళకు శిక్ష విధించారు. అనుకోకుండా వాళ్ళు మొట్టమొదటి పీరియడ్ నా క్లాసే. అసలు ఒక క్లాస్కి అయితే ఉదయం నుంచి సాయంకాలం దాకా నేనే, ఆ కాలేజీ అయినప్పటికీ కూడా ఫైనల్ ఇయర్కి అయితే
ఆ మొదటి పీరియడ్ కూడా నాదే. వీళ్ళు నా దగ్గరికి వచ్చి మేము ప్రార్థనకు వచ్చాం కదండి, సెకండ్ బెల్గల్లో రావాలి కదా మేము, ఆయన ముందు వచ్చి ప్రార్థన చేయించేశారు కదా, మా తప్పెలా అవుతుంది అని. మీదే కరెక్టు, నేను అటెండెన్స్ వేస్తాను, కానీ ప్రిన్సిపాల్ గారు అలా చెప్పిన తర్వాత నేను అతిక్రమించకూడదు. వెంటనే వెళ్ళి వారికి ఒకసారి కనిపించి ఇలా చెప్పారు మాస్టారు, మీరు అలౌ చేస్తే అటెండెన్స్ వేస్తూ ఉన్నారు అని చెప్పి రండి అని చెప్పి పంపించారు. ఆయన ససేమిరా కుదరదన్నారు. మళ్ళీ వచ్చారు, మీరేం చేస్తారండి అని. నేను అటెండెన్స్ వేస్తాను, నా క్లాసుకి మీరు సమానంగా కరెక్ట్గానే వచ్చారు కదా, నేను అటెండెన్స్ వేస్తాను. ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిపించారు. మీరు అటెండెన్స్ వేస్తా అన్నారట. నేను చెప్పాను కదా, మీరు చెప్పింది నిజమేనండి, మీరు చెప్పిన దానిలో ఔచిత్యం లేదు, సామంజస్యం లేదు. అయితే మరి నా మాటను కాదంటారా? కాదనకూడదని మీ దగ్గరికే పంపించాను ముందు వాళ్ళను. ఈలోపు మీకు వారు చెప్పిన తర్వాత అయినా ఆలోచన వస్తుందేమో అని, కానీ రాలేదు. కాబట్టి వాళ్ళు నిర్దోషం శిక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అటెండెన్స్ వేస్తానన్నాను. ఇది సంగతి. అది వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపించి ఉండవచ్చు. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా విద్యార్థుల పక్షాన్నే జీవితాంతం నిలబడ్డారు. విద్యార్థులతో పాటుగా అధ్యాపకుల పక్షాన్ని కూడా నిలబడ్డారు ఇక్కడ. కాబట్టి మా లెక్కలో ఏంటంటే, ఉపాధ్యాయులు విద్యార్థులను పోలిస్తే స్టూడెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఉపాధ్యాయులు మేనేజ్మెంట్తో పోలిస్తే ఉపాధ్యాయులు ఈజ్ ఆల్వేస్ రైట్. మేనేజ్మెంటు పై వాళ్ళతో పోలిస్తే మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఫైనల్లీ పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ రైట్. వాళ్ళ డబ్బుతో మనం బతుకుతుంది. మనకేదో బోల్డ్ జీతాలు వస్తున్నాయి అంటే అది మన గొప్పతనం కాదు. వాళ్ళు అలా జీతాలు పెంచే అవకాశం ఇస్తూ ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి అవి తీసుకొని మనం బతుకుతున్నాం. కానీ దురదృష్టంతో ఆ ప్రజలను నిర్లక్ష్యం చేసేందుకు కూడా మనం ఏ పార్టీ వెనుకాడటం లేదు. అటువంటి వ్యక్తిత్వాలు ఉండకూడదు. ఇక మేమంతా జగద్గురువులం బహురీ సమాసంతో. మాకు జగత్తు మొత్తం గురువు. మేమంటూ ఎవరు గురువులం కాదు, జగత్తు నుంచి నేర్చుకుంటూ ఉంటాం. వ్యాసుడు మహాభారతంలో బోధ్య గీత అని ఒక మహర్షి గురించి చెప్తాడు. బోధ్యుడు అనే మహర్షి నాకు 6 గురువులు అంటారు. ఆ 6 గురువుల్లో వేశ్య కూడా నాకు గురువే. తన మనస్సును కాదని మనస్సును అప్రదానం చేసి శరీరాన్ని మాత్రము వేరు చేసి శరీరాన్ని మనస్సును వేరు చేసి చూడగలగడం ఆడికి చేతనవుతుంది. మన తత్వం అది బోధిస్తోంది. దానికోసం ఎంతో కృషి చేస్తున్నాం మనము. అప్రయత్నంగానే అది ఆ భావనకు లోనైనటువంటి వేశ్య కూడా నాకు గురువు అని చెప్తాడు ఆ బోధ్య మహర్షి. అట్లా ఎవరి దగ్గర నుంచి ఏది నేర్చుకున్నా వాళ్ళంతా మనకు గురువులే. అయితే ఉత్తమ గురువు ఎలా ఉండాలి? మనకు జగద్గురుత్వంతో పాటుగా కాళిదాస్ చెప్తాడు, యస్యోభయం సాధు సశిక్షకాణం ధురి ప్రతిష్టాపయితవ్య. కొందరికి చాలా తెలుసు, కొందరు బాగా చెప్పగలుగుతారు. ఈ 2 ఎవరి దగ్గర ఉంటే వాడు ఉత్తమ గురువు. ఆ హరదత్తుడు గణదాసుడికో మధ్య విదూషకుడు గొడవను కావాలని కల్పించి నాయకుడి కోసం, అదొక దురదృష్టకరమైనటువంటి సన్నివేశం. అన్ని నాటకాల్లో నాయకుడు గొప్పవాడైపోయి ఉంటే ఆ మాళవికాగ్ని మిత్రంలో మాత్రం నాయకుడు అమాయకుడుగా కూర్చొని ఉంటే విదూషకుడు మొత్తం చెలరేగిపోతుంటాడు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి మళ్ళీ ఆ మాళవికని ముందుకు తీసుకొని రావడం కోసంగా అక్కడ ఒక సన్నివేశాన్ని కల్పిస్తాడు. ఏమిటంటే, గురువులు కాదు, గురువులకు సంబంధించిన శిష్యులు ముందుకు రావాలి. ఏ గురువు యొక్క శిష్యులు గొప్పవాళ్ళు అవుతారో, ఎవరి ద్వారా శిష్యులు గొప్పవాళ్ళు అవుతారో ఆ గురువు గొప్ప గురువు. కానీ వాడికి ఇంత తెలిస్తే ఏంటి లాభము? కాబట్టి సృష్టాక్రియ కశ్చిత్ ఆత్మ సంస్థ. కొందరికి తనలో ఉంటుంది జ్ఞానం, కొందరికేమో సంక్రాంతి రన్యస్య విశేషయుక్త, దాన్ని సంక్రమింప చేయడం, అది పరంపరగా కొనసాగాలి. అలా చేయగలిగినటువంటి వాడు గురువు. ఈ 2 కూడా ఉండేటువంటి గురువు ఎవడైతే ఉన్నాడో వాడు దురిప్రతిష్టాపయితవ్య, గురువుల్లో అగ్రగణ్యుడవుతాడు అని కాళిదాస్ చెప్తాడు. ఆ రీతిగా మనకు తెలిసిన దానికంటే కూడా దానికంటే ఎక్కువగా తెలియచేసే ప్రయత్నం చేసేటువంటి వాడే ఉత్తమ గురువు. అలాంటి లక్షణాలు మా సత్యనారాయణలో ఉన్నాయి. కాబట్టి అది మా కాలం. తర్వాత మేము
అక్కడే చెప్తాడు, జ్ఞానపణ్యం పణిజం వదంతే అని. విద్యా వ్యాపారులం కాదు మేము. కాబట్టి విద్యతో పాటు మనకున్నటువంటి దేనైనా సరే బోధించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అందుకే మేము దాని ద్వారా సంపాదించిన డబ్బు కాబట్టి ఆ డబ్బును కూడా అవకాశం ఉంటే మాకు ఇబ్బంది లేకుండా మరీ అవసరమైతే ఇబ్బంది పడి కూడా ఇతరుల కోసం దాన్ని వినియోగించడానికి సిద్ధపడేటువంటి ఒక మానసిక స్థితి మాకు ఏర్పడింది. అది సంస్కృతం ద్వారా వచ్చినటువంటి ఆ సంస్కృతి. అక్కడ మేము సంస్కృతాన్ని పూర్తిగా విశ్వసించాం. ఎందువలంటే దాన్ని తీసుకున్నది బ్రతుకు తెరువు కోసమైనప్పటికీ దాని ద్వారా వచ్చిన సంస్కృతి మాత్రం మా జీవితాలను మార్చింది. ఎట్లాగంటే మనకు సంస్కృతంలో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. మనం ఏంటంటే అందమైనటువంటి విషయాలన్నింటినీ మరుగున పెట్టేసి దాచిపెట్టేసి ఒక మాటలో చెప్పాలంటే అవసరం లేనటువంటి వాటిని ముందుకు తీసుకొని వచ్చేసి సమాజాన్ని చాలా గొప్పదాన్నిగా చేసేసామనుకుంటూ కిందికి తీసుకెళ్ళిపోతుంది. ఇది మనకు అందరికీ అనుభవంలో ఉన్నది. సమాజం అద్భుతంగా ఉంది అనేటువంటి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ప్రతి వ్యక్తికి ఏదో అసంతృప్తి. ఈ అసంతృప్తి ఎందుకోసం? ఇంత అసంతృప్తి అక్కర్లేదని మన వాళ్ళు చెప్పారు. మీరు తైత్రీయోపనిషత్తులోకి వెళితే సైషా ఆనందస్య మీమాంసా భవతి అని ఆనంద మీమాంస గురించి చేస్తూ 11 దశల్లో ఆనందాన్ని వివరించి చివరిది బ్రహ్మానందము అంటారు. మనకేంటో మన దురదృష్టం కొద్దీ మనకు మొదటి మానుషానందం కూడా ఉండదు లెక్క వేస్తే. ఎందుకంటే యువా స్యాత్ సాధు యువాధ్యాపక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట ఎస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణ స్యాత్ స ఏకో మానుషానంద. ఒక మనిషి ఆనందం ఏంటంటే వాడు యువకుడై ఆశిష్టుడు దృఢిష్ఠుడు బలిష్ఠుడు అయి ఎవరికైతే ఈ ప్రపంచం మొత్తం తన అధీనంలో ఉంటుందో వాడు పొందే ఆనందం మానుషానందం అట. అంటే మనకు అది కూడా లేదు అని తేలిపోయింది. దానికి 11 రెట్లే పెడితే బ్రహ్మానందం వస్తుంది. మరి మనకంత ఆనందం లేకుండానేనా జీవితము అంటే అక్కడ ప్రతి దశలో కూడా ఓ చిన్న ముక్క తగిలిస్తాడు. అక్కడ శ్రోత్రియస్య చ అకామహతస్య అని. ఈ ఆనంద మీమాంస చెప్పేవాళ్ళు ఆ వాక్యం తప్పించి మిగతా మొత్తం చెప్తారు. అంటే ప్రతి దశలో కూడా దేవానందం పొందాలన్నా, బ్రహ్మానందం బృహస్పతి ఆనందం కావాలన్నా, బ్రహ్మానందం కావాలన్నా దానితో సమానంగా కామోపహతుడు కానటువంటి శ్రోత్రియుడు పొందే ఆనందం కూడా అదే. అంటే ఏ కోరికలను లేకుండా నిష్కామంగా పనిచేసుకుంటూ పోయేటువంటి వాడు పొందే ఆనందం కూడా అదే ప్రతి దశలోనూ చెప్తాడు. సో బ్రహ్మానందాన్ని పొందడం అంటే ఇవన్నీ మనకు లేదు అనుకోక్కర్లేదు. మనము ఏ కోరికల చేత ఉపహతలం కాకుండా బాధ్యపడకుండా నిష్కామంగా బ్రతకగలిగితే పని చేసుకుంటూ అది బ్రహ్మానందమే. ఆ ముక్క చెప్పకుండా ఇదంతా చెప్పేసి మనకేదో అసంతృప్తికి లోచేస్తారు. కానీ దీన్నంతా ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మికత అనగానే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి చిత్రం కనిపిస్తుంది. అదేదో మరణానంతరం జీవితానికి సంబంధించింది. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యేకే న్యాయం అస్థితి చేకే. అది మనం చాలా ఇబ్బంది పెట్టింది. మనుషుల్లో ఉండే విచికిత్స ఏమిటి అంటే పోయిన తర్వాత ఏమవుతుంది. కొందరు ఉందంటున్నారు, కొందరు లేదంటున్నారు. ఇప్పటికీ తేలదు. ఎందువల్లంటే చూసిన వాడికి సాక్ష్యం చెప్పే అవకాశం లేదు కాబట్టి. ఈ దశలో నుంచి మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం చాలా అద్భుతమైనటువంటి విస్తృతిని పొందింది. నిజానికి అది ప్రపంచ విశ్వ సాహిత్యంలో మన ఉపనిషత్తులు ఉన్నంత గొప్పగా ఇంక ఏది ఉండదు. కానీ ఉపనిషత్తులను మనం సరిగా వినియోగించుకోకపోవటంలో మనంత దురదృష్టకరమైన జాతి ఉండదు. మీకు ఈ తైత్తి ఇప్పుడు ఆధ్యాత్మికత కావాలి. ఆధ్యాత్మికత అంటే పోయిన తర్వాత అయితే ఆ జ్ఞానం అంతా ఎందుకు? దాని మీద జ్ఞానం యొక్క వినియోగం ఎక్కడ? ఏ జ్ఞానానికైనా సరే కావాల్సింది ప్రధాన అంశం వినియోగం. వినియోగం లేని జ్ఞానం ఎందుకు? కాబట్టి మన ఆధ్యాత్మిక జ్ఞానానికి వినియోగం ఎక్కడ? ఈ జీవితంలోనే. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానము లౌకిక జీవితంలో వినియోగింపబడినప్పుడే ఈ రెంటికి సమన్వయం ఏర్పడుతుంది. అప్పుడే సరైన జీవితం అవుతుంది. ఇది నేను చెప్పేది ఏం కాదు.
తైత్రీయోపనిషత్తులో ముగింపులో చెప్తాడు, క్షేమైతి వాచి యోగక్షేమైతి ప్రాణాపానయో కృషిరితి హస్తయో గతిరితి పాదయో. ఆత్మ ఎక్కడుంటుంది అంటే క్షేమైతి వాచి, క్షేమము అనే పేరుతో మాటల్లో ఉండేది ఆత్మ. యోగక్షేమములు అనే పేరుతో ప్రాణ అపానములలో ఉండేది ఆత్మ. కృషి అనే పేరుతో చేతిలో ఉండేది ఆత్మ. నడక అనే పేరుతో కాళ్ళల్లో ఉండేది ఆత్మ. ఇది తైత్రీయోపనిషత్తులో ఇది మానుషి సమాజ్ఞ అని చెప్తారు. కాబట్టి చేతిలో ఉండేటువంటి పని పేరుతో చేతిలో ఉండేది, నడక అనే పేరుతో కాళ్ళల్లో ఉండేది ఆత్మ అంటే అవి రెండు సవ్యంగా మనం కొనసాగించగలిగినంత కాలం ఆత్మజ్ఞానం ఉన్నట్టేగా మనకు. మరి అదే కదా ఆధ్యాత్మికత చెప్పేది. ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానమే కదా. మొత్తం కలిపిన ఆధ్యాత్మిక పరాకాష్ఠ ఏమిటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎందుకంటే మోక్షం. మోక్షం అంటే ఏమిటంటే అదొక భావనే కానీ అదొక స్థితి కాదు. మోక్షము అంటే ఎక్కడో వెళ్ళి ఉండడం కాదు, మనస్సులో ఒకనొక భావనాత్మక దశ మోక్షం. దాన్నే జీవన్ముక్తిని మళ్ళీ చెప్పారు కూడా. కాబట్టి ఆ భావనాత్మకమైనటువంటి మోక్షాన్ని, ముక్తిని కానీ మనం పొందగలిగితే, పని అనేటువంటిది ఆత్మజ్ఞానము అని తెలిస్తే, పని మానేసి తిరిగేటువంటి రకరకాల జాతులు, రకరకాల ఉద్యోగస్తులు, రకరకాల వ్యాపారస్తులు, పని మానడంలో మనకి ఎంత ఆనందం ఉంటుంది. సో పని చేసేవాడే ఆత్మజ్ఞాని అనేటువంటి తెలిసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానంలో మొదటివాడిగా సత్యనారాయణ మనము తెలుసుకోవచ్చు. సో ఆత్మజ్ఞానం అంటే ఆధ్యాత్మికతను లౌకిక జీవితంతో సమన్వయం చేసుకోగలిగినటువంటి వాడే జ్ఞాని. ఇన్ని పుస్తకాలు చదివాడు ఎందుకు? మన సైంటిస్టుల్లో బహుశా ఐన్స్టీన్ అనుకుంటాను 1000 ప్రయోగాలు చేసి విఫలమయ్యాట. ఏమిటి నీ వల్ల ఉపయోగం? 1000 ప్రయోగాలు చేసి విఫలమైతే అంటే ఆ 1000 ప్రయోగాలు వాటి మీద కృషి చేసి సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు ప్రజలకు అన్నట్ట. అది లాభం. మళ్ళీ ఇంకోటి చేయక్కర్లేదు, టైం వేస్ట్ కాదు. కాబట్టి ప్రతి జ్ఞాని చేసేటువంటి ఒక ప్రయోగము సఫలమైన విఫలమైన అది జాతికి ఉపయోగపడుతుంది. అలా ఆధ్యాత్మికతను లౌకికతను సమన్వయం చేసుకొని జీవించగలిగితే అది సరైనటువంటి జీవితం అవుతుంది. అదే ఆధ్యాత్మిక లౌకిక జీవిత సమన్వయం అవుతుంది. అదే ఆత్మజ్ఞానం అవుతుంది. ఆ ఆత్మజ్ఞానం 10 మందికి ఉపయోగపడుతుంది. అలా ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞాని అయి తాను జీవితాన్ని సమర్థంగా తీర్చుకొని చాలామంది శిష్యుల యొక్క జీవితాలను తీర్చిదిద్దినటువంటి ఆత్మజ్ఞానిగా సత్యనారాయణ నేను అభినందిస్తున్నాను. ఈ రీతిగా ఇప్పటికే చాలా టైం అయింది. వారు గౌరవంగా మీకు ఆ పరిమితి లేదన్నంత మాత్రం చేత నేను రెచ్చిపోకూడదు, అది నిజం కాబోలనుకొని అది నా మీద గౌరవాన్ని ప్రదర్శించడమే కానీ సాయంకాలం దాకా మాట్లాడమని కాదు. ఈ రీతిగా జీవితాన్ని, తత్వాన్ని సరిగా ఇప్పటికైనా మనకందరికి కూడా అవసరమైంది మన తత్వశాస్త్రాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుంటూ మనస్తత్వంతో సమన్వయం చేసుకొని మన జ్ఞానం ఎంత ఉన్నా అది 10 మంది కోసమే కానీ మన కోసం కాదు. సృష్టిలో ఏ ఒక్కటి తన కోసం కాదు. ఏ ఒక్కటి లేకుండా మరొకటి బ్రతకలేదు. ఈ సమన్వయ సూత్రాన్ని అర్థం చేసుకుంటే సృష్టిలో ఉండేటువంటి దాన్ని మనం 10 మంది కోసం బ్రతకగలిగితే 10 మంది మన కోసం కూడా అవసరమైన రోజు వస్తారు. ఎప్పుడు ఎవరితో ఎటువంటి అవసరం ఉంటుందో తెలియదు. మనం ఇలా మాట్లాడుతూ నేనేమైపోతానో తెలియదు. ఏదో నమ్మకంతో బతుకుతున్నాం కానీ ఇప్పుడే పోతామా, మా జ్యోతిష్ చిన్నప్పుడే రాశాడు జాతకం అని, ఆయన జాతకం ఆయనకే తెలియదు. అందరికీ జగన్ చెప్పి గల్లి కూడి తొట్లో పడింది అని మనకు సామెత. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఏదో ఒక ఆశను నమ్మకంగా మార్చుకొని బ్రతకడమే కానీ అది నమ్మకానికి సంబంధించింది కాదు, మన నమ్మకాలు నిలిచేవి కాదు. మన నమ్మకం అంతా ఒక్కటే, మనం స్వతంత్రులం కాదు, చాలామంది మీద ఆధారపడ్డ వాళ్ళం.
ఎవరైనా సరే 10 మంది మీద ఆధారపడ్డ వాళ్ళు. అది తెలుసుకున్నంత కాలం 10 మంది మన కోసం ఉంటారు. అలా ఉండాలి అంటే మనం 10 మంది కోసం బ్రతకాలి. ఏ పని చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా అదే జీవితం యొక్క ఫిలాసఫీ కావాలి. అది అద్భుతంగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు నా శిష్యుడు, నేను గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తి